35 సైజ్ 4 టక్స్ బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 35, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 36, వేస్ట్ వచ్చేసి 29 ఇంచెస్ అండి. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 17.5 ఇంచీలు. ఫస్ట్ ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 35 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 6 చేసామనుకోండి 5/3/4 ఇంచెస్. సో ఇక్కడ 5/3/4 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటాము. అందులో 3 ఇంచెస్ అనేది షోల్డర్. నెక్స్ట్ వచ్చేసి 2/3/4 ఇంచెస్ అనేది నెక్ వైడ్ తీసుకుంటాము. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 17.5 ఇంచీలు. జనరల్గా అయితే 5.25 ఇంచీలే తీసుకోవాలి, కానీ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 17.5 ఇంచీలు అంటే చేతులు లావుగా ఉంటాయండి, సో బాడీ సన్నగా ఉంటుంది. సో అందుకని చెప్పి 6.25 ఇంచుల దగ్గర ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకొని ఒక లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5.25 ఇంచులు కదా, సో 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 6.25 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాను. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము అండ్ మిడిల్లో ఒక లైన్ ఇట్లాగా తీసుకుంటాము. ఇది వచ్చేసి మనకి 6.25 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 35 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 8.25 ఇంచీలు వస్తుంది. దానికి 1/2 ఇంచ్ ఖర్చు యాడ్ చేస్తే మనకి 2.25 ఇంచీలు వస్తుంది. సో ఇక్కడ 2.25 ఇంచీలు అనేది ఈ లైన్లో మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాను. ఇట్లాంటి కర్వ్ స్టైల్ యూజ్ చేసి ఇక్కడ ఒక కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఈ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఇక్కడ 17.5 ఇంచీలు ఉంది కదా, అందులో సగము 8.25 ఇంచీలు ఉండాలండి. ఇది 8.25 ఇంచీలు ఉందో లేదో చెక్ చేస్తాము. సో ఇది 8.25 ఇంచీలు ఉంది, 3/4 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ అనేది మనకి 29 ఇంచెస్ అండి. సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7.25 ఇంచీలు. సో ఇక్కడ 7.25 ఇంచీలు మార్క్ చేస్తాము. 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తామండి. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుస్తామండి. ఇది మనకి 8.25 ఇంచీలు వచ్చింది, దానికి సగానికి 4.1 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసి మిడ్ పాయింట్ నుంచి పైకి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. సో ఇది వచ్చేసి మనకి టక్స్ పట్టాక 7.25 ఇంచీలు వస్తుందండి. ఇది వచ్చేసి 5 ఇంచెస్. అండ్ మనకి బ్యాక్ నెక్ వచ్చేసి 10 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను 9.5 ఇంచీలు మార్క్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము అండ్ ఇట్లా ఒక కర్వ్ డ్రా చేసి నేను జస్ట్ నెక్ అనేది రౌండ్ షేప్ రానంతండి కర్వ్ డ్రా చేయడం. ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్తో లైన్ తీసుకుంటాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇది ఇప్పుడు కట్ చేసేస్తాము. ఇక్కడ మనం బ్యాక్ నెక్ షోల్డర్ అనేది కట్ చేయట్లేదండి. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిన తర్వాత షోల్డర్స్ అనేది క్రాస్గా కలుపుతాము అండ్ నెక్ వచ్చేసి ఏమైనా నెక్ ప్యాటర్న్స్ ఏమైనా పెట్టుకోవడానికి యూస్ అవుతుందని నెక్ అట్లా వదిలేసాను. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని 1/2 ఇంచ్ మార్క్ చేసి స్కేల్తో ఒక లైన్ డ్రా చేస్తాము.
నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 1/2 ఇంచ్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని కంప్లీట్గా ట్రేస్ చేస్తామండి. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా, అది మార్క్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ 1/2 ఇంచ్ లోపలికి ఉండాలండి. సో ఇక్కడ ఇట్లా లైన్ డ్రాస్ చేసి 1/2 ఇంచ్ ఇట్లాగా మార్క్ చేసి జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాం. ఇక్కడ ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తామండి. ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అలాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసి జస్ట్ ఇట్లాగా కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ షేప్ ఇస్తామండి. జస్ట్ ఫ్రంట్ నెక్ అనేది మనకి రౌండ్ షేప్ రావడానికి కర్వ్ అనేది ఇక్కడ. నెక్స్ట్ షోల్డర్ దగ్గర ఇట్లా క్రాస్గా లైన్ డ్రా చేస్తాము. ఇక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తామండి. కొంచెం లైన్ అనేది స్లాంట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. ఇది డాట్ 1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 35 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి, ఉంది 3.5 ఇంచీలు. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 11.5 ఇంచీలు వస్తుంది. సో ఇది 11.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డాట్ 2 అంటే ఫుల్ బ్రెస్ట్ అండి. ఇది డాట్ 1లో మనకు 11.5 ఇంచీలు వచ్చింటే దానికి 3 ఇంచెస్ యాడ్ చేస్తామంటే అప్పర్ బ్రెస్ట్కి లోవర్ బ్రెస్ట్కి డిఫరెన్స్ 1 ఇంచ్ ఉన్నా 2 ఇంచ్ ఉన్నా సరే 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. సో ఇక్కడ నుంచి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. టోటల్గా మనకి 13.5 ఇంచీలు వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే అప్పర్ బ్రెస్ట్ అనేది 35 ఇంచీలు, దాంట్లో 13 తీసుకుంటే 3.5 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 4 ఇంచెస్. సో ఇక్కడ 4 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఫస్ట్ మనం 1/2 ఇంచ్ గ్యాప్ లైన్ డ్రా చేసాం కదండి, అది వదిలేసి మార్క్ చేసుకుంటామండి. 4 ఇంచెస్. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ ఇటువైపు, 1.5 ఇంచ్ అటువైపు మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. సో ఇక్కడ మనం ఇది ఖర్చు పట్టేటప్పటికి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటామండి. ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకుంటాము. సో ఇక్కడ లైన్ డ్రా చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది 1/2 ఇంచ్ అండ్ ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. సో ఇక్కడ నుంచి మనం 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తామండి. అంటే 1/4 ఇంచ్ అటు ఇటు టక్స్ కోసం ఇట్లా మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ వరకు మార్క్ చేస్తామండి. స్కేల్తో ఇట్లాగా ఒక లైన్ డ్రా చేసి అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్
ఇట్లాగా మార్క్ చేస్తాను టక్స్ పట్టడానికి. ఇక్కడ నుంచి 1.5 ఇంచు తీసుకుంటాను. ఇక్కడ స్లాంట్గా లైన్ డ్రా చేస్తామండి. ఇక్కడ వచ్చేసి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఇట్లా టక్స్ పట్టడానికి ఇట్లా మార్క్ చేస్తాను. ఇది టక్స్ పట్టాక మనకి పైకి వెళ్తుందండి 1 ఇంచ్. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇది కట్ చేసేస్తాను. ఈ 35 సైజు హ్యాండ్ లావుగా ఉండే అంటే ఆర్మ్ హోల్ రౌండ్ ఎక్కువగా ఉండే హ్యాండ్ కటింగ్ ఎక్కువ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వచ్చిందండి. టోటల్ బ్లౌజ్ అనేది ఇట్లా వచ్చింది. వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ పీస్ తీసుకుంటామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.